how you got into gospel music? How did I got the gospel music అంటే నాకు 8 years ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్పాను కదా పక్కా ఆర్థడాక్స్ హిందూ ఫ్యామిలీ. సో నాన్నగారు రోజు తేనభిషేకం అన్నీ చేసేవారు. సడన్లీ నేను తుంగభద్రలో అనే ఒక కర్ణాటక విలేజ్లో పుట్టాను. సో నాకు 8 years ఉన్నప్పుడు నాన్నగారు పొద్దున్నే లేచి నాకు జీసస్ కనిపించారు. సో జీసస్ టెలింగ్ సంథింగ్ వర్డ్స్ చెప్తున్నారు, అది నేను రాస్తున్నాను, అది లిరిక్గా. నువ్వు లేచి ట్యూన్ కట్టి అన్నారు. ట్యూన్ కట్టాడు, వాట్ ఇస్ దిస్ అని. సో 3ంటికి లేపేస్తే చిన్నపిల్లలు కదా, సో ఏడుస్తూ ఉండేది, ఏడిస్తే మళ్ళీ కొట్టేవాడు. సో ఎందుకులే అని చెప్పేసి లేచి ఐ స్టార్టెడ్ కంపోజింగ్. దట్ ఇస్ మై ఫస్ట్ సాంగ్, హృదయ గగన సీమలో. యునో ఎవ్రీవన్, రారాజ చంద్రుడు వెలుగురేఖ విన్నారు కదా, యా, దట్ ఈస్ మై ఫస్ట్ ఆల్బమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8. నాకు నిజంగా అప్పుడప్పుడే అమ్మ నాన్న అంటున్నాను. సో బట్ బై బర్త్ నాకు మ్యూజిక్ అనేది వచ్చేసింది. ఐ డోంట్ నో హౌ ఐ కంపోజ్. ఈరోజు కూడా తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి, ఎలా కంపోజ్ చేశానని. దట్స్ వై ఐ స్టార్టెడ్ డైలీ కరెక్ట్గా మిడ్నైట్ 3ంటికి లేకుండా. ఈ 3ంటికి ఆయన చెప్పడం ఏంటో, ఈయన రాయడం ఏంటో అని రోజు తిట్టుకునేదాన్ని చిన్నపిల్లలు నాన్నగారిని. బట్ తెలిసేది కాదు. తర్వాత పెద్ద అయ్యి కొద్దీ ఐ రియలైజ్డ్, ఓకే 3ంటికి నాన్నగారు చెప్పేవారేమో జీసస్, అందుకే నా పదాలు వచ్చినాయేమో. హృదయ గగన సీమలో, తారకాళి వీధిలో. డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పటికీ విన్నా కూడా సో ఫ్రెష్ ఆ సాంగ్స్ అని. దట్స్ వై ఐ స్టార్టెడ్. Very beautiful. What year was this? Pardon? What year was this? Ante? What year? What year? సంవత్సరం. ఇది సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఇది జరిగింది ఐ థింక్ 92. When she was 8 years old. 92కి నేను మూవీ స్టార్ట్ చేశాను, మ్యూజిక్ డైరెక్షన్. అప్పటికి నాకు 12 వచ్చేసాను. ఐ థింక్ 87, yeah. 87. Very nice. Yeah. So how was your dad inspired? I don't know that. Suddenly he was inspired. ఒక తెల్లటి ఆకారం కనపడింది, వస్త్రం కనపడింది. అప్పుడే ఆయన కూడా అసలు ఏంటి, అసలు ఏముంది బైబిల్లో అని he started studying, researching. ఆయనకు కూడా ఏం తెలియదు. Yeah. You do that. Yeah. Okay. How many songs have you sung? More than 4,000 songs. Yeah. Wow, that's amazing. ఆలయంలో ప్రవేశించుడి. What year did you sing that? ఆలయంలో ప్రవేశించండి సాంగ్ 1995. ఆ రోజు బాగా గుర్తు, నాకు చెన్నైలో ఉన్నాను. అంటే ఇప్పటి వరకు నా ఆల్బమ్స్లో పాడుకున్నాను. ఫస్ట్ టైం ఒక బయట మ్యూజిక్ డైరెక్టర్ ఆల్బమ్లో పాడింది. ఒక కాల్ వచ్చింది, అప్పుడంతా ల్యాండ్ నెంబర్స్ ఏమి ఉండే కదా. సో ఇలా ఒక సాంగ్ పాడాలి చేసే సాంగ్ అంటే నేను ఏడ్చేసాను. నాన్నగారండి వాళ్ళ దీపావళి కదా, నేను క్రాకర్స్ కాల్చుకోవాలి, మతాబాలు అన్నీ కొనుక్కుని రెడీగా పెట్టుకున్నా. కరెక్ట్గా రికార్డింగ్ 7 o'clock ఈవినింగ్ పెట్టారు. ఇంకా నాకు ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. మా అమ్మ కదా, నా బంగారం కదా, అలా పాడేసి వచ్చేసి అలా కాల్చుకుంది కానీ అన్నారు. లిటరల్లీ నేను తిట్టుకుంటూ రికార్డింగ్కి వెళ్ళి ఆ పాట పాడేసి వచ్చేసా. పాడేసి వచ్చిన తర్వాత ఇంకెక్కడ చూసినా ఆ పాటే మోగుతుంది. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఆ తర్వాత నాకు వరుసగా ఐ గాట్ ఛాన్సెస్ టు సింగ్ మోర్ సాంగ్స్. సో అప్పుడు అర్థమైంది నాకు. సో జీసస్ హ్యావ్ చూజన్ మీ, ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాను నాకు ఇప్పటికీ తెలీదు. ఐ డోంట్ నో, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను నేను. సో 1995లో పాడిన పాట ఆలయంలో ప్రవేశించండి. ఇప్పటికీ కూడా ఆ సాంగ్ ప్లే చేస్తూనే చర్చెస్ ఓపెన్స్ అవుతాయంట. ప్రతి ప్రోగ్రాంలోనే ఆ సాంగ్ అందరూ పాడుతూ ఉంటారు. ఐఎమ్ రియలీ గ్లాడ్. Yeah, you're a beautiful. Thank you. Yeah. So how did you come to believe? జీసస్ అంటే అది ఈ క్రమంలోనే ఐ స్టార్టెడ్ బిలీవింగ్. అంటే ఎలా చెప్పాలి, అది నేను మాటలో చెప్పలేను, ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి. హీ డిడ్ లాట్ ఆఫ్ మిరకల్స్ ఇన్ మై లైఫ్ పర్సనల్లీ. ఐ కెన్ ఫీల్ దట్. సో ఇప్పటికీ హీ ఈజ్ విత్ మీ, నాతో ఉన్నారు. అంటే జీసస్ ఎలా ఉంటారంటే ఎవరికి తెలియదు. సో అలాగే ఐ గాట్ 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ ఫీల్డ్. సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా, నేను ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఐఎమ్ అ గిన్నిస్ రికార్డ్ హోల్డర్, ద వన్ అండ్ ఓన్లీ ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్. యాజ్ వెల్ యాజ్ ఐ గాట్ డాక్టరేట్ 3 times ఇన్ గాస్పల్ ఫీల్డ్. సో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడినందుకు. సో ఐ బిలీవ్ జీసస్. నేను డెఫినెట్గా పొద్దున్నే లేచి నేను పరలోకమందున మా తండ్రి ప్రే చేస్తాను, బయటకు వెళ్ళినప్పుడు ప్రే చేస్తాను, ఈ ఫ్లైట్ ఎక్కినా కార్ ఎక్కినా డెఫినెట్గా అది ఆటోమేటిక్గా నేను ఆ ప్రేయర్ ఉంటుంది. అంటే ఐ ఆల్వేస్ connected with him. Yeah. That's how many awards do you have? What? How many awards do you have? You may have already answered this question, but how many awards? How many awards? A lot of awards. I don't know.
ఇంట్లో చూస్తే ఒక మొత్తం ఒక రూమే పట్టేస్తుంది అన్ని అవార్డ్స్ ఉన్నాయి. What is your dream in the future for your singing? In gospel? Yeah, my dream is to perform, to sing in Israel. Israel and perform. Please bless me and wish me. Definitely అది నెరవేరాలి. సో అక్కడ నా వాయిస్ వినపడాలి, జీసస్ నా వాయిస్ వినాలి, అక్కడ ఆ వైబ్రేషన్స్ నేను పొందాలి అని. దట్స్ మై డ్రీమ్ అండ్ మై ఫాదర్స్ డ్రీమ్ ఆల్సో. నాన్నగారు లేరు, 2011లోనే ఈజ్ ఎక్స్పైర్డ్ విత్ క్యాన్సర్. సో ఆయన కోరిక నా కోరిక నెరవేరాలి. ఇట్స్ మై డ్రీమ్. Wonderful. Thank you. All right, this concludes the question and answer session. And anybody else has any questions? Anyone has a question? అన్నీ మీరే అడిగేసారు, వెళ్ళలేదు అడగడం. Raraja, I don't have track, but just 2 lines, but definitely, sure. Thanks for asking. Thank you, Andy. Monday, నేను అలా రోజుల్లోకి వెళ్ళిపోయాను. Thank you so much. మీరు రవి గారిలో తయారయ్యారు అసలు. ఒకటి తర్వాత ఇంకొకటి అది ట్రై. నిన్నరా